హలో ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని వస్తారు, పాటలు పాడతారు, డాన్సులు వేస్తారు, పెళ్లి చేసుకుంటామని మాయ మాటలు చెప్తారు. ఒక్కసారి పాపులర్ అయ్యారంటే మా అమ్మ ఎంత కష్టపడింది, మా నాన్న అంత కష్టపడ్డాడు అని చెప్పి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయటం స్టార్ట్ చేస్తారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి వాళ్ళని మీరు చాలామందిని చూసి ఉంటారు. కట్ చేస్తే జాబ్ ఇప్పిస్తామంటారు, పచ్చళ్ళు అమ్ముతామంటారు, పెళ్లి చేసుకుంటామని చెప్పి మోసపు మాటలు చెప్పి అమాయకులని నిట్ట నిలువున ముంచేస్తారు. అప్పట్లో పచ్చడి అమ్మిన రమ్య గుర్తుంది కదా, ఆ తర్వాత సింగర్ మంగ్లీ అండ్ అశు, ఇప్పుడు లేటెస్ట్గా నందు. అసలు వీళ్ళ కథ ఏంటి? ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకు స్కామర్స్గా మారిపోతున్నారు? మేమేం తప్పు చేయలేదు అని చెప్పి మొన్నటి వరకు స్ట్రాంగ్గా నిలబడిన నందు ఈరోజు ఇన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉంటే ఎందుకంత సైలెంట్గా ఉంది? వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. లెట్స్ ఎక్స్పోజ్ ద ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. సపోజ్ మీరు యూకేలో సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారు అనుకోండి. అక్కడ వర్క్ చేయాలి అంటే మీకు ఖచ్చితంగా వీసా ఉండాలి కదా, అది కావాలి. అది రావాలంటే యూకే రిజిస్టర్డ్ కంపెనీ ఇష్యూ చేసిన సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అనే డాక్యుమెంట్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఇదక్కడ గవర్నమెంట్ రూల్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఈ ప్రాసెస్కి హెల్ప్ చేయడానికి ఒక పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు చూడండి. యూకేలో నాతో చాలా కంపెనీస్ టైఅప్ అయి ఉన్నాయి కాబట్టి మీకు సిఓఎస్ సర్టిఫికేట్ వచ్చేలా నేను చూసుకుంటా, నాది బాధ్యత. మీరు ఒక జస్ట్ 20 lakhs అరేంజ్ చేస్తే ఆ తర్వాత ఆ సర్టిఫికేట్ మీ చేతిలో ఉంటుంది. యూకేలో మీరు ఫ్లైట్ దిగగానే మీ పాకెట్లో మా కంపెనీ యొక్క ఆఫర్ లెటర్ ఉంటుంది అని చెప్పి ఆ పర్సన్ మీకు నమ్మకంగా మాటిచ్చాడు అనుకోండి. సరే అని చెప్పి మీరు ముందు వెనక ఆలోచించకుండా ఆ మనీని ఆ పర్సన్కి పే చేశారు. మీకు సిఓఎస్ సర్టిఫికేట్తో పాటు వీసా కూడా కన్ఫర్మ్ అయ్యి యూకేలో ల్యాండ్ అయ్యారు. ఎక్కడికి వెళ్ళాలి, మీరు వర్క్ చేయాల్సిన కంపెనీ ఎక్కడ ఉంటుంది అని చెప్పి మీరు ఆ పర్సన్కి కాల్ చేస్తారు, లిఫ్ట్ చేయలేదు. రెండోసారి చేశారు, లిఫ్ట్ చేయలేదు. మూడోసారి నో రెస్పాన్స్. అప్పుడు మీకు ఒక వాయిస్ వినిపిస్తుంది, దిస్ నెంబర్ ఈజ్ నాట్ ఇన్ యూస్, ప్లీజ్ చెక్ అండ్ ట్రై అగైన్. అప్పుడు ఒక 2 నిమిషాలు అయ్యాక మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ పేరే మోసపోయాం, మేము లిటరల్లీ ఇక్కడ మోసపోయాము అని చెప్పి. ఇది జస్ట్ స్టోరీ, బట్ రియల్ లైఫ్లో ఆ మోసం చేసిన పర్సన్స్ పేర్లు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్న నందు అండ్ ఆమె హస్బెండ్. సిఓఎస్ సర్టిఫికేట్ పేరుతో వీళ్ళు దాదాపు 50 మందిని మోసం చేసి ఒక్కొక్కరి నుంచి 15 నుంచి 25 లక్షల వరకు ఛార్జ్ చేశారు అని చెప్పి ఇప్పటి వరకు వస్తున్న సమాచారం. సో జస్ట్ ఇమాజిన్, పబ్లిక్ ఈ ఇన్ఫ్లుయెన్సెస్ మాయలు పడి ఎలా లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు నందు అండ్ ఆమె హస్బెండ్ కావచ్చు, బట్ మొన్న అంశు, అంతకుముందు మంగ్లీ, అంతకుముందు ఇంకొకరు. సో రకరకాల స్కామ్స్తో వీళ్ళు సామాన్య ప్రజల్ని కొల్లగొడుతూ ఉన్న తీరు చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. వీటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, వాయిస్ రికార్డ్స్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతున్నాయి. అసలు ఇంత పెద్ద స్కామ్ని ఇంత ఈజీగా ఎలా ఆపరేట్ చేశారు అని మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు. నిజానికి ఇది చిన్న కథ అయితే కాదు, మోసం చేయటానికి కూడా ఒక సిస్టమాటిక్ ప్లాన్ ఉంటుంది కదా, సేమ్ అదే ఇది. అండ్ ఇప్పుడు చెప్పబోయే ఆ ప్లాన్ మీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా చేయొచ్చు. సో మీరు ఇలాంటి వాటి వలలో పడకుండా ఉండాలి అంటే నేను చెప్పే విషయాన్ని చెవులు పెద్దవి చేసుకొని వినండి. హౌ డస్ దిస్ ఆపరేషన్ వర్క్స్? లెట్స్ సీ. నందు హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ చాలా ప్రొఫెషనల్ వేలో పబ్లిక్ అటెన్షన్ని గ్రాప్ చేసుకున్నాడు. వాట్సాప్ గ్రూప్స్లో, ఫేస్బుక్లో మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీస్ అవైలబుల్, వీసా స్పాన్సర్షిప్ జాబ్స్, యూకే వర్క్ వీసా అవైలబుల్ అని చెప్పి అడ్వర్టైజ్మెంట్స్ అండ్ పోస్టులు ఇలా సెండ్ చేశారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఆ పోస్టులకి రిప్లై ఇవ్వటం అండ్ డీటెయిల్స్ కూడా కనుక్కోవడం చేశారు. అలా మెల్లిగా ఆ గ్రూప్స్లో ఉండే పీపుల్ అతను చెప్పిన మాటలని నమ్మి లక్షలకి లక్షలే ధారపోశారు. ఎందుకంటే నమ్మకమే కదా ఎవరినైనా మోసం చేసేది, అలాంటి నమ్మకమే ఇక్కడ మోసం చేయడానికి ఆస్కారమైంది. ఇదంతా మోసపోయామని తెలిసి విక్టిమ్స్ ఈరోజు వాళ్ళ అసలు కోణాన్ని ప్రపంచానికి తెలిసేలాగా ఎక్స్లో కావచ్చు, ఇన్స్టాలో అవ్వచ్చు, ఫేస్బుక్లో అవ్వచ్చు పోస్టులు పెడుతున్నారు. బట్ జరిగిందంతా జరిగిపోయింది కదా, అయినా ఆ పర్సన్ ఎందుకంతలా నమ్మారు? పబ్లిక్ అసలు అంత ముందు వెనక ఆలోచించకుండా ఇలా ఎందుకు మోసపోయారు అని చెప్పి మీ అందరికి వచ్చే కామన్ క్వశ్చన్ నాకు కూడా అలానే వచ్చింది. అండ్ ఈ పర్సన్ని అంత
నమ్మటానికి కారణం నందూస్ వరల్డ్ అనే సోషల్ మీడియా అకౌంట్ మాత్రమే. అంతకుమించి వీళ్ళకి అంత పెద్దగా ఇమేజ్ ఏం లేదు. ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంటే నమ్మేలా చేసింది, నమ్మించింది. అందులో అతని వైఫ్కి మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి నిజం అనుకొని నమ్మేశారు, మునిగిపోయారు. ఎగ్జాక్ట్లీ సేమ్ ఇలాంటి అలిగేషన్స్ కొన్ని మంత్స్ బ్యాక్ కూడా వచ్చాయి. అప్పుడు ఇమీడియట్గా నందు రెస్పాండ్ అయింది. బట్ ఈరోజు మళ్ళీ అదే ఇష్యూ రేజ్ అయినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు, ఎట్లాంటి రియాక్షన్ కూడా లేదు. వాళ్ళ హస్బెండ్ ఇంత చేస్తున్నాడు అంటే ఆమెకు తెలియకుండా అయితే ఉండదు కదా. అంటే ఇక్కడ వాళ్ళ తప్పు ఉంది అని చెప్పి అర్థం చేసుకోవాలా, లేక ప్రతిసారి స్పందించడం కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు ఈ టైంలో ఆగిపోయారా? ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్ ఫర్ ద ట్రూత్ టు కమ్ అవుట్. అయినా ఇన్ఫ్లుయెన్సర్స్ మోసం చేయడం, పబ్లిక్ మోసపోవటం పెద్ద కొత్త ఏం కాదు కదా. ఈ మధ్య కాలంలో మనం చాలామంది చేసిన మోసాల గురించి, మోసపోయిన ప్రజల గురించి మాట్లాడుతూనే ఉన్నాం. రాజమండ్రి రమ్య గురించి మీకు తెలిసే ఉంటుంది. టిక్టాక్ వీడియోస్ తీసుకునే రేంజ్ నుంచి పచ్చళ్ళ బిజినెస్ వరకు వెళ్ళిపోయింది. ఏంటి పికిల్స్ ఇంత హై ఎక్స్పెన్సివ్ ఉన్నాయని చెప్పి ఒక కస్టమర్ అడిగినందుకు రమ్య వాళ్ళ సిస్టర్ రమ్య మోక్ష ఎలాంటి మాటలు మాట్లాడారో, వాళ్ళు ఏ స్థాయికి రీచ్ అయిపోయారో మనందరికీ తెలుసు. ఇక మొన్నటికి మొన్న అశు రెడ్డి, ఆమె యాక్ట్రెస్ అండ్ టాలీవుడ్లో అండ్ అనేక టీవీ ఛానల్స్లో వర్క్ చేసింది. నేను నిన్ను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఒక ఎన్ఆర్ఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని నమ్మించి 9.35 CRని ఫైనాన్షియల్గా ఆమె యూజ్ చేసుకుంది అతని ద్వారా. ఇక మంగ్లీ విషయానికి వస్తే సరే ఈమెపై వచ్చిన నెగిటివిటీని చూస్తే కెరియర్ స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు తను చెప్పిన ఒక్క మాట కూడా నిజం కాదేమో అనిపిస్తుంది. అలా తన మాటలు వల్లించింది మీడియాలో. పాటల నుంచి మొదలైన ఈమె కెరియర్ ఈరోజు తన సొంత గిరిజనులని, అంటే తన సొంత సామాజిక వర్గానికి సంబంధించిన మనుషుల్ని మైక్రో ఫైనాన్స్ అనే ఒక స్కామ్లో పడేసి కొన్ని 100 కోట్లు తన ఖాతాలో వేసుకుందని అలిగేషన్. అఫ్కోర్స్ ఆ కేసు ఎంతవరకు వచ్చింది అనేది ఇప్పటికీ మనకి అర్థం కాని విషయం. ఇలాంటి ఏదో ఒక మోసాలు, పోలీస్ కేసులు ఉన్న వాళ్ళే ఈ మధ్య బాగా ఫేమస్ అయిపోతున్నారు. సో రమ్య అఫ్కోర్స్ బిగ్ బాస్ హౌస్కి అండ్ నందు అండ్ మనశంకర వరప్రసాద్ మూవీలో ఒక కామెడీ రోల్కి, ఇక ఐషు విషయానికి వస్తే ఒక వెబ్ సిరీస్లో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది. సో నేను కేవలం వీళ్ళని మాత్రమే టార్గెట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకోవద్దు. ఎందుకంటే ఇలాంటి పనులు ఎవ్వరు చేసినా నా వాయిస్ ఇలానే రేస్ చేస్తాను. వీళ్ళు ప్రస్తుతానికి బయటపడ్డారు, మిగిలిన వాళ్ళు ఇంకా బయటపడాల్సి ఉంది. అంతే తేడా. ఇన్ఫ్లుయెన్సర్గా వీళ్ళందరికీ బాగానే డబ్బులు వస్తాయి కదా, ఇంకా ఎందుకు ఈ అత్యాస అని చెప్పి మీ అందరికీ డౌట్ రావచ్చు. అఫ్కోర్స్ ఉంటుంది కూడా. బట్ ద ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్. మనిషి బ్రతుకున్నంత వరకు డబ్బు పైనే ఆశ చావదు. సో ఇలా వీళ్ళకి సెలబ్రిటీ ఫేమ్ ఉంటే ఆశ ఇంకా 100 రెట్లు పెరుగుతుంది కానీ తగ్గదు కదా. మరి ఈ ఇన్ఫ్లుయెన్సర్ స్కామ్ నుంచి ఎలా బయటపడాలి, టిప్స్ ఏమైనా చెప్పండి మేడం అని చెప్పి మీరు నన్ను అడగవచ్చు. టిప్స్ ఏం లేవండి, బట్ నేను చెప్పే కొన్ని పాయింట్స్ని మీరు ఫాలో అవుతే చాలా నాకు అనిపిస్తుంది. ఫస్ట్ థింగ్, ఇన్ఫ్లుయెన్సర్ చెప్పేది మాత్రమే విని ప్రాబ్లంలోకి దిగొద్దు. అసలు అది నిజమా కాదా, వాళ్ళు చెప్పేది ఎంతవరకు కరెక్ట్, రాంగ్ ఎంతవరకు ఉండొచ్చు అని చెప్పి ఒకసారి క్రాస్ చెక్ చేయండి. అండ్ వాళ్ళు చెప్పే బిజినెస్ అండ్ జాబ్ ఆఫర్స్లో ఎంతవరకు క్రెడిబిలిటీ ఉందనేది ఒకసారి మీరు దాని బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోండి. ఇలా అన్ని యాంగిల్స్లో మీ ఓన్ రీసెర్చ్ చేసి అప్పుడు మాత్రమే కరెక్ట్ డెసిషన్ తీసుకోండి. అంతేగాని గుడ్డిగా నమ్మి డబ్బులు ఇవ్వద్దు, మీ మనసు ఇబ్బందుల్లోకి పడేసుకోవద్దు. ఇంత చెప్పినా మీరు ఆ ఇన్ఫ్లుయెన్సెస్ని ఫాలో అవుతాము అంటే ఇక మీ ఇష్టం. అయినా ఈ మధ్య మాయ మాటలు చెప్పే వాళ్ళకి ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కౌంట్ చాలా పెరుగుతుంది. మాలాగా నిజాన్ని నిర్భయంగా చెప్పే వాళ్ళకి ఎందుకు సపోర్ట్ దొరుకుతుంది చెప్పండి, ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఈవెన్ దో మీరు నా కోసం నిలబడకపోయినా ఐ విల్ స్టాండ్ ఫర్ యూ. ఖచ్చితంగా స్కామ్స్ గురించి నా ఒపీనియన్ ఎప్పటికప్పుడు వీడియోస్ రూపంలో మీకు అందిస్తూనే ఉంటాను. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.